ఆంటోనీ కమిటీ గో బ్యాక్ అన్న నినాదాలతో విశాఖలోని బిర్లా జంక్షన్ దద్దరిల్లింది. సమైక్యాంధ్రకు మద్దతుగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డుపైనే వంట వార్పు నిర్వహించారు. కార్మికులు హైవేను దిగ్బంధించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎందుకంటే ప్రజలందరూ కూడా అడ్డుడుగుతున్నాయి. ఆంధ్ర తెలంగాణ అన్నది ఎలక్షన్ పెడితే రెండుకి ఎవరు ఎలక్ట్ అవ్వకుండా ప్రజలే ఎలక్ట్ చేసుకునే పద్ధతిలో ఆంధ్ర కావాలా తెలంగాణ అనే పద్ధతిలో ఎలక్ట్ చేసుకుంటే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇవాళ 7 రోజులు దీక్ష చేసి ఈ రాష్ట్రం కోసం హాస్పిటల్ పాలైతే కనీసం ప్రభుత్వం తిరిగి ఒక ప్రతినిధి కూడా రాలేదు. ఇది వచ్చే రోజుల్లో జగన్మోహన్ నాయకత్వం బలపెట్టడానికి జనాలు రెడీగా ఉన్నారు. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి తక్షణమే మరి తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఈ ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వాలి. ఈ రాష్ట్రం సమైక్యాంధ్రప్రదేశ్ ఇచ్చే వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అవసరం ప్రాణాలను త్యాగం చేస్తాం. ఈ రాష్ట్రాన్ని సమైక్యాంధ్రప్రదేశ్ గా కాపాడుకుంటాం. ఆ రోజు తెలంగాణలో ఉద్యమం జరిగిందంటే కేవలం అది రాజకీయ పదవుల కోసం రాజకీయ ఆంక్షల కోసం జరిగింది. ఈ రోజు సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం అయితే మాత్రం ప్రజల కోసం రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఆలోచనతో చేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్విస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన దీక్షను కూడా వీళ్ళందరూ గొప్పగా చెప్పుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నారని. ఆంటోనీ కమిటీ అంటే ఆయనకి తెలుగే కాదు మాట్లాడడానికి. ఆయన ఎటు మాట్లాడతాడు? ఈ తెలుగు వాళ్ళు వచ్చి ఆయనతో హిందీలో మాట్లాడమంటే ఏం మాట్లాడతాడు? ఆయన ఏం సెటిల్ చేస్తాడు? సమైక్యత కోసం దీక్ష చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా రాజమండ్రిలో వైఎస్ఆర్ సిపి నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, మీ దగ్గర ఎలాంటి అప్డేట్ ఉంది దీనికి సంబంధించి? వైఎస్ జగన్ ఆరోగ్యం మెరుగుపడాలని ఏదైతే నా ప్రాణం కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటూ వైఎస్ జగన్ గత వారం రోజుల నుంచి కూడా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే నిన్న ఆయన దీక్షను భగ్నం చేయడం జరిగింది. దీని నేపథ్యంలో వైఎస్ జగన్ ఆరోగ్యంపై తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ శ్రేణులు కానీ జగన్ అభిమానులు కానీ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క రిలే నిరాహార దీక్షలు కానీ వివిధ ఆందోళన కార్యక్రమాలు కానీ జగన్ సంఘీభావం చేస్తున్నారు. అయితే జగన్ ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్న కొంతమంది నాయకులు మనతో ఉన్నారు. వారందరూ కూడా జగన్ ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పి రాజమండ్రి దేవీ చౌక్లో కనకదుర్గమ్మ అమ్మవారికి దాదాపు 200 కొబ్బరికాయలు కొట్టడం జరిగి ప్రత్యేక పూజలు చేస్తారు. వీటితో పాటుగా అది చర్చు మసీదుల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించే ఏర్పాట్లలో ఉన్నారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జగన్ ఆరోగ్యం పట్ల మీకు ఎటువంటి ఆందోళన ఉంది? ఈ రోజు అమ్మవారిని ఏం కోరుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 7 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడం జరిగింది. ఆయన నాకు ఈ రాష్ట్రం ముఖ్యం కానీ నా ప్రాణాలు ముఖ్యం కాదని ఇంకా ఆయన దీక్ష పూనుకోవడం మీ అందరం ఎంతో ఆనందించిన విషయం. అయితే ఆయన ఆరోగ్యంగా ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నది మాత్రం యథార్థం. అందుకే ఈ రోజున మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం బాగుండాలని, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఈ రోజున సర్వమత ప్రార్థనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి అర్బన్ ఆధ్వర్యంలో నాయకులు అందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా ఒకటే మొక్కుకున్నాం, ఆయన ఆరోగ్యం బాగుండాలి, బాగుంటేనే మా అందరికీ కూడా బాగుంటుంది అనేది మా అందరి యొక్క ఉద్దేశం. మీరు చెప్పండి, ఈవేళ పూజల కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు చెప్పండి. జగన్ గారు ఆరోగ్యం క్షీణించడం జరిగింది. అమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల ఆయన ఆరోగ్యంగా ఉంటేనే మరి ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుంది. రాజన్న రాజ్యం వస్తేనే ఏ గొడవలు లేకుండా అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతారు. అందుకే ఈవేళ దేవికి పట్టుచీర సమర్పించి 200 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అలాగే చర్చిలోను మసీదులోను కూడా ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఆయన ఆరోగ్యం కోసం మేము మా ఆరోగ్యాలు పాడు చేసుకోవడానికన్నా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది మనతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈవేళ మీరంతా కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు మండు టెండల నుంచి, దేనికోసం చెప్పండి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులకి అందరికీ జగన్మాత ఆయురారోగ్యాలు ఇచ్చి అందరినీ క్షేమంగా చూసేటటువంటి తల్లి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలి, జగన్ గారు సీఎం కావాలని. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి బంధించి కాంగ్రెస్ టీడీపీ కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యము పరిపాలన, బ్రిటిష్ పరిపాలన కాదు. నాయన జగన్ బాబు, నువ్వు ప్రజలకి కావాలి. నీ కోసం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు జెండా సీఎం గా ఎగరేసేటంత వరకు నీకు అండదండగా ఉంటాము. మేము ప్రాణత్యాగానికన్నా సిద్ధపడతావు నాయన. నీ ఆరోగ్యం కోలుకుని నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాసటగా నిలబడి బాబు జగన్ బాబు అని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, జగన్ ఆరోగ్యం పట్ల మీరు ఎటువంటి ఆందోళన చెందుతున్నారు? ఇవాళ ముఖ్యంగా
ఇవాళ ముఖ్యంగా ఈ రోజు ముఖ్యంగా మహిళలందరూ, రాజమండ్రి మహిళలందరూ జగన్ గారి కోసం రోడ్డు మీద వచ్చి ఆ అమ్మవారికి అభిషేకాలు అవి చేయించి, కుంకుమ పూజలు అవి చేయించి, కొబ్బరికాయలు కొట్టి ఆయన హెల్త్ బాగుండాలని కోరుకుంటూ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇది మనం చూస్తున్నాము. ఇప్పుడు రాజమండ్రిలో ఏదైతే ఉందో వైఎస్ జగన్ ఆరోగ్యం పట్ల మహిళా లోకం అంతా కూడా తీవ్ర ఆందోళన చెంది కన్నీరు పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. జగన్ త్వరగా ఆరోగ్యంగా కోలుకుని ఆయన ఒక రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే నాయకుడు కావాలని, తమకందరికీ ఆయన దిక్కని చెప్పి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కానీ మహిళలు కానీ చెప్తున్నారు. ఇది రైట్ రాజు.